హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అమ్ముకొచ్చి. ఒకవేళ నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ నేను 1 కప్ అంతా పెరుగు ఇట్లా తీసుకొని ఒక బీట్ చేస్తున్నాను అన్నట్టు. ఒక 2-3 మినిట్స్ ఇట్లా బాగా బీట్ అయినాక ఇక్కడ నేను 1.5 స్పూన్ అంత సాల్ట్ తీసుకున్నాను, ఆయిల్ యాడ్ చేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ అంతా, అలానే బేకింగ్ సోడా ఇట్లా యాడ్ చేసుకొని మళ్ళీ అందులోనే పెరుగులో అనేది బీట్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం కలిసాక ఇక్కడ నేను 2 కప్స్ అంతా మైదా అనేది తీసుకుంటున్నాను. ఇది మామూలుగా ఈనాడు పేపర్ వస్తుంది కదా, అందులో చూసి మాత్రం చేస్తున్నాను. ఇలా చేస్తే మైసూర్ బోండాల్లాగా వస్తాయి, తొందరగా ఈజీ ప్రాసెస్ అని చెప్తే నేను అలా అయితే ట్రై చేస్తున్నాను. వాళ్ళు చెప్పిన ప్రొసీజర్లోనే ఇట్లా బాగా బీట్ అయినాక కలిసినాక ఒక ప్లేట్ పెట్టేసి ఒక 1/2 అవర్ టు 1 అవర్ పక్కకు పెట్టాలన్నారు. అలానే పెట్టాను. తర్వాత కొంచెం ఫ్లఫీ లాగా అయింది. అందులో కొంచెము జీలకర్ర ఆనియన్స్ ఇట్లా కట్ చేసుకున్నాను. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఫస్ట్ వీటిని వేసుకున్నాను. కానీ ఏంటిదంటే మైసూర్ బొండల్లాగా అయితే రాలేదు, మైసూర్ బజ్జీలాగా వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం అదుర్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పర్ఫెక్ట్ షేప్ రావాలంటే కంపల్సరీ మా మమ్మీతో అయితే ఒక వీడియో షూట్ చేసి మరీ మీకు చూపిస్తాను ఎలా రావాలని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.